హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ప్రోమో 1 అయితే రిలీజ్ చేశారండి. నిన్న ఆడిన గేమ్ గురించి ఈరోజు కంటిన్యూ అయ్యింది ఆ ప్రోమోలో. ఆ వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫస్ట్ టైం వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇందులో కమెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. జనాలు చాలా మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు. కొన్ని కామెడీగా ఉన్నాయి, కొన్ని సూపర్ హిట్గా ఉన్నాయి. వాటి గురించి కూడా దీంట్లో మాట్లాడుకుందాం, ఏమేమి కమెంట్స్ పెట్టారని. మీరు ఏమన్నా మంచి లాజిక్‌గా కమెంట్ పెట్టగలిగితే మా వీడియో కింద అయితే పెట్టండి. అవి కూడా చదువుతాం నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, సూపర్‌గా ఉంటది. ఇక ఈ ప్రోమోలో స్టార్టింగ్‌లోనే ప్రేరణ అయితే నిన్న ప్రేరణ, విష్ణుప్రియ వాళ్ళతో గొడవ పడింది కదండీ! దాంట్లో కొన్ని మాటలైతే జారింది ప్రేరణ. కానీ దానికి ఆమె నేను చెప్పిన మాటలకి నాకైతే జస్టిఫికేషన్ ఉంది అని అంటాంది. ఇక దీనికి కౌంటర్ ఇస్తూ ఎవరు సోనియా అయితే మాట్లాడుతుంది. ఆమె గేమ్‌గా ఆడితే బానే ఉంటది గానీ పర్సనల్‌గా మాటలు మాట్లాడేస్తాను. ఎవరు సోనియా అంటాంది. ఏమంటే మాక్సిమం పర్సనల్‌గా మాట్లాడేది ఎక్కువ సోనియానే. కానీ సోనియా వచ్చి ప్రేరణని అంటాంది పర్సనల్‌గా మాట్లాడకుండా ఉండాల్సింది అనేసి. ఇక ఇంకో పక్క బెడ్‌రూమ్‌లో అయితే యష్మి వాళ్ళ క్లాన్ వాళ్ళతో మాట్లాడుతూ అసలు సోనియా చాలా కన్సర్న్ అయితే చూపిస్తది కదా! అంటే ఎవరన్నా బాధపడినా, ఏడ్చినా దగ్గర తీసుకుంటది కదా! అలాంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఏదన్నా గేమ్‌లో ఎవరన్నా అగ్రెసివ్ అయితే వాళ్ళని ఆపాల్సింది పోయి తనే రెచ్చగొడతా ఉంటది. అంటే పృథ్వీ అయితే ఎక్కువ అరచడం గాని, గొడవ పడడం గాని చేస్తున్నాడు కదా! అలాంటప్పుడు నువ్వు ఆపాల్సింది కదా! అంత కన్సర్న్ ఉన్నదాన్ని నువ్వు ఆపాల్సింది కదా! ఇంకా రెచ్చగొట్టే విధంగా తనని ప్రిపేర్ చేస్తున్నావు అనేసి యష్మి అయితే అంటాంది. నువ్వు పోరా పోయి ఇంకా ఆడు అన్నట్టు సోనియా చెప్పిందని యష్మి అయితే చెప్తాంది. యాక్చువల్‌గా పృథ్వీ ఇంతకు ముందు యష్మి క్లాన్‌లో ఉన్నాడు. యష్మి చీఫ్‌గా ఉన్నప్పుడు తన క్లాన్‌లో ఉన్నాడు కదా! అప్పుడు కూడా అతను అగ్రెసివ్‌గానే బిహేవ్ చేశాడు. అప్పుడు యష్మి ఆపలేదు గానీ, ఇప్పుడు సోనియా ఆపితే బాగుండు అని అంటాను చూడు. ఇక్కడే కాస్త విడ్డూరంగా ఉంది. మరి మీకేమనిపించిందో ఆ విషయం గురించి అయితే కామెంట్ చేయండి. ఇంకా అభయ్ కూడా మాట్లాడుతూ నిన్న జరిగిన గొడవల్లో మణిపైకి పృథ్వీ అయితే ఆల్మోస్ట్ కొట్టడానికైతే వచ్చినాడు. అంత అగ్రెషన్‌లో ఉన్నాడు. ముందుకి వస్తూ కొట్టే విధంగా బిహేవ్ చేశాడు అన్నట్టయితే పృథ్వీ అయితే చెప్తున్నాడు. ఇంకా అదే విధంగా బిగ్ బాస్‌ని కూడా అంటున్నాడు మరి అభయ్. ఒకరికొక రూల్, ఇంకొకరికి ఇంకో రూల్ ఇచ్చి ధమాక్ లేకుండా ఆడిపిస్తా అన్నారు ఈ గేమ్ అన్నట్టు బిగ్ బాస్‌ని కూడా అంటున్నాడు. మాక్సిమం నిన్న కూడా నోరు జారన్నాడు. అంటే ఈ వంటల గురించి మాట్లాడేటప్పుడు, అంటే వంట గురించి ఇంత టైమింగ్‌లోనే చేసుకోవాలంటే దానికి కూడా అభయ్ కాస్త నోరు అయితే జారాడు. ఆ విషయం కూడా మనం ఇంతకుముందు వీడియోలో పెట్టాము. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అభయ్ మాక్సిమం బిగ్ బాస్ అయితే కాస్త రూడ్ గానే అరుస్తూ ఉన్నాడు. మరి చూడాలి దీనికి నాగార్జున గారు ఏమంటారో మనకి సాటర్డే వచ్చినప్పుడు. ఇక మరో పక్క సోఫాలో నిఖిల్ మరియు మణికంఠ అయితే మాట్లాడుతున్నాడు. దానికి నిఖిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేనైతే అంటే ఎవరిపైన కోపంగా అయితే ఆడలేదు. ఆటను ఆటగా ఆడాను. కొద్దిగా అగ్రెషన్ అయితే ఉన్నింది అంటే దానికి మణికంఠ నువ్వు నాతో మాట్లాడొద్దు. అసలు నువ్వు ఆ విషయం గురించి ఎత్తొద్దు. నాకు అసలు నీలో ఆ యాంగిల్ నేను చూడనే లేదు. అలాంటోడు నువ్వు ఈ విధంగా చేస్తావని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు నిఖిల్ కాస్త ఏడ్చినట్టు మాట్లాడాడు. ఎందుకంటే తనని నిన్న ఇసిరేయడం గాని, అగ్రెషన్ చూపించడం గాని నిఖిల్ అది మణికంఠకి కాస్త కొత్తగా అనిపించింది. ఏమంటే ఎక్కువ పృథ్వీని ఆ విధంగా చూశాడు కానీ నిఖిల్ని ఎప్పుడు ఆ విధంగా చూడలేదు కదా! అది కొద్దిగా బాధ అయితే వేసింది. దానికి ఏడుస్తూ అయితే చెప్తూ ఉన్నాడు. అలాగే వెంటనే మళ్ళా హగ్ అయితే ఇచ్చాడు. ఇది నిన్న లైవ్‌లో అయితే చూసాం నిన్న. ఏడుస్తూ హగ్ అయితే ఇచ్చాడు మళ్ళా. దీనికి నిఖిల్ కూడా కాస్త బాధ అయితే పడినాడు ఆ విషయానికి. ఇంకా నెక్స్ట్ అందరూ బయట నిలబడి ఉంటే బిగ్ బాస్ వాయిస్ అయితే వస్తుంది. దీనికి ఈ సీజన్‌లో క్లాన్సే ముఖ్యం. అంటే ఈ సీజన్ ఇంతకుముందు క్యాప్టెన్సీ అట్లా ఉండేది కదా! ఈ సీజన్స్‌లో చీఫ్స్, క్లాన్స్ మాత్రమే ముఖ్యము. ఇది బిగ్ బాస్ రూలు. దీన్ని ఎవరు అతిక్రమించకూడదు అనేసి అయితే బిగ్ బాస్ చెప్తున్నాడు. ఒకవేళ మీరే బిగ్ బాస్ అనుకుంటారేమో, ఆ విధంగా అనుకునే వాళ్ళు ఇప్పుడే బయటకి వెళ్ళిపోవచ్చు అనేసి డోర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాడు బిగ్ బాస్. అంటే ఇక్కడ నేను అనుకోవడం అభయ్ నవీన్ ఎక్కువ సార్లు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని ఏందిది ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉందని నిన్న ఈ రోజు కాస్త నోట్ జారినట్టయితే ఉన్నాడు. దానికి సంబంధించే బిగ్ బాస్ ఈ విధంగా మాట్లాడాడేమో అనేసి మనకైతే అనిపిస్తుంది. ఇక ఇక్కడతో ఈ ప్రోమో అయితే ముగిసిపోయిందండి. ఇంకా ప్రోమో గురించి చాలా మంది కమెంట్స్ అయితే పెట్టారు. ఒకసారి ఆ కమెంట్స్ అయితే చూద్దాం. కొన్ని కమెంట్స్ అయితే చూద్దాము. పెద్దగా పెట్టినవి, తెలుగులో పెట్టినవి మనం ఒకసారి చదువుదాం, వినండి అయితే. మణికంఠ నిఖిల్ బాండ్ జెన్యూన్ అండ్ ప్యూర్ అని అనిపిస్తుందంట.
మణికంఠ నిఖిల్ బాండ్ అనేసి లవ్ సింబల్ అయితే పెట్టారు. ఇంకా హ్యాపీయెస్ట్ బర్త్డే మణికంఠ, యు ఆర్ సచ్ ఎ జెన్యూన్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్, కీప్ ఇట్ అప్. అంటే ఈరోజు మణికంఠ బర్త్డే ఏమో, ఇక్కడ ఒకరైతే మెన్షన్ చేశారు హ్యాపీయెస్ట్ బర్త్డే అనేసి. ఇక మణికంఠ స్ట్రాంగ్, నెవర్ క్రాస్ లిమిట్స్ ఇన్ టాస్క్, అండ్ మణికంఠ సెడ్ అభయ్ హాస్ నో లిజనింగ్ స్కిల్స్. కరెక్ట్ గా ప్రూవ్ చేశాడు. మై ఓట్ మణికంఠ. ఇక్కడ ఎక్కువ మణికంఠకైతే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. అంటే నిన్న అభయ్ సరిగ్గా వినడం లేదు కదా, దాని గురించి అయితే మాట్లాడారు. ఎవరు ఫ్లాలెస్ అనేసి ఒక ఇక్కడ మాక్సిమం నిఖిల్ మణికంఠ బాండింగ్ గురించే మాట్లాడుతున్నారు. హ్యాపీ బర్త్డే మణికంఠ అని చాలా మంది అయితే పెట్టారు. మరి మణికంఠ పుట్టినరోజు అనుకుంటాను. మణికంఠ, ప్రేరణ, యష్మి నిన్న చాలా బాగా ఆడారు, సూపర్ అనేసి సాయి గణేష్ అయితే పెట్టారు. అయ్యో మణికంఠ చాలా ఎమోషనల్ గా ఉన్నాడు అనేసి ఇక్కడ జాన్వి అనేసి పెట్టారు. అయ్యో మణికంఠ చాలా ఎమోషనల్ గా ఉన్నాడంట మొత్తానికి. ఇక మణికంఠ నిఖిల్ ఫ్రెండ్షిప్ ఎంత మందికి నచ్చింది అనేసి కొంతమంది పెట్టారు. మరి మీకు మణికంఠ నిఖిల్ ఫ్రెండ్షిప్ నచ్చిందా లేదా? నచ్చింటే ఒక లైక్ అయితే వేయండి. వామ్మో, గేమ్ లో కత్తులుంటే పొడుచుకునేంత కసిగా ఆడారు. ఎస్పెషలీ ప్రేరణ, యష్మి ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్ అంట. మణికంఠ తన శక్తికి మించి ఆడాడు. నిజమైతే ప్రేరణ, యష్మి నిజంగా బాగా ఆడారనే ఒప్పుకోవచ్చు. కానీ మాటలు అయితే వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదండి. గేమ్ వరకు వాళ్ళు ఓకే ఇచ్చారు, అంటే మగవాళ్ళతో సమానంగా గేమ్ అయితే ఆడారు. ఏమంటే అబ్బాయి ఒక పక్క కూర్చునేశాడు. ఆయన ఎవరు ఆదిత్య ఓం గారు కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. ఇంకా మణికంఠ వీక్ గా ఉన్నారు వాళ్ళ టీంలో. కాబట్టి ఈ యష్మి ప్రేరణనే మాక్సిమం ఎఫర్ట్స్ అయితే పెట్టారు వాళ్ళ గేమ్ కి. కానీ వాళ్ళ మాటలు కంట్రోల్ గా ఉండింటే మాత్రం నిజంగా వాళ్ళే పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళేమో ఆ టీం వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక మంచి కమెంట్ ఏదైనా చూడాలి. మణికంఠ నిఖిల్ కి చాలా కరెక్ట్ గా చెప్పాడు, నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు అని. నిఖిల్ అర్థం చేసుకుంటే బెస్ట్. అంటే ఇప్పుడు మనకి ప్రోమోలో చూపించినట్టు మణికంఠ నిఖిల్కి చెప్తున్నా కానీ నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు అని. అంటే తను ఎక్కువ సోనియా మాట వినేసి ఆ విధంగా కంట్రోల్ తప్పుతున్నాడు అనేసి మణికంఠ ఉద్దేశం అయితే. దానికి నువ్వు అర్థం చేసుకుంటే బెస్ట్ అనేసి చెప్పినట్టున్నాడు. ఇక సీజన్ 7 పర్వాలేదు అనిపించిన, సీజన్ 8 లో మీలో ఎంతమంది నిరుత్సాహపరుస్తుంది ఫ్రెండ్స్ అని ఇంకోరైతే రాశారు. నిఖిల్ ఆట సోనియా మాటలు వినడం ద్వారా మాకు నిఖిల్ నచ్చడం లేదు. పృథ్వీ మరియు నిఖిల్ సోనియా కూర్చుంటారు, లై అంటే లేస్తున్నారు. ఇలా అయితే నిఖిల్ కి డ్యామేజ్ అవ్వడం, నెగిటివ్ అవ్వడం పక్కా అంట. ఇదైతే ట్రై ఆల్వేస్ అనే వాళ్ళు అయితే పెట్టారు. ఇది నిజమే అండి. ఏమంటే ఇప్పుడు క్లాన్ కి చీఫ్ గా నిఖిల్ అయితే ఉన్నాడు. నిఖిల్ దాన్ని కంట్రోల్ అయితే చేయాలి, దేన్ని క్లాన్ ని. కానీ ఇక్కడ ఎక్కువ సోనియానే సజెషన్స్ ఇస్తున్నట్టయితే మనకి ఎపిసోడ్ చూసి అర్థమవుతుంది. లైవ్ లో కూడా మాక్సిమం సోనియా ఏ విధంగా చెప్తే ఆ విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నాడేమో నిఖిల్ అని అయితే మనకు అనిపిస్తుంది. నిఖిల్ స్టార్టింగ్ వచ్చినప్పుడే చాలా పర్ఫెక్ట్ గా అయితే హ్యాండిల్ చేశాడు కూడా. 1-2 days తనే ఒక లీడర్షిప్ క్వాలిటీ అయితే ఉండింది నిఖిల్లో. ఇప్పుడు ఆ లీడర్షిప్ క్వాలిటీ నిదానంగా పోతా ఉందేమో ఈ సోనియా వల్ల. అంటే తను ఆట చెడగొడుతుందేమో అని చాలా మందికి అనిపిస్తుంది. దాంట్లో ఇక్కడ లైక్స్ కూడా ఎక్కువ పడ్డాయి ఈ కమెంట్ కి. అంటే ఇది చాలా మందికి అయితే ట్రూ అనేసి అనిపిస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే కమెంట్స్ ఉన్నాయండి మొత్తానికి. ఇక మీకు ఈ ప్రోమో గురించి, అలా నిన్న చూసిన ఎపిసోడ్ గురించి ఏమైతే అనిపిస్తుందో మా వీడియోలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.